బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజుల శ్రీనివాస్ గౌడ్ నల్గొండ పట్టణంలో కేంద్రంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నేలపట్ల సత్యనారాయణ, ఆదినారాయణ, సాయిబాబా, గోపాలకృష్ణ, రమేష్, లాలయ్య, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సాయిద్దాం 42% రిజర్వేషన్ ని సాధిద్దాం 42% రిజర్వేషన్ ని సాధిద్దాం మేమెంతో చెప్పడానికి గల్లీలో ధర్నా చేస్తున్నారు. మేము అంటున్నాం, ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 42% రిజర్వేషన్లు తగ్గించి రేవంత్ రెడ్డి ఇవాళ 32% తగ్గిస్తాడు, అందులో 10% ముస్లిం వర్గానికి కేటాయిస్తారు అని చెప్పినావు. అంటే కలగన్నవా, జ్యోతిష్యునివా? కిషన్ రెడ్డి గారు కలగంటుండా లేకపోతే ఆయన ఏమన్నా జ్యోతిష్యుడా? 10% ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఉన్నాయని ఎక్కడ చెప్పిర్రు? ఏ బిల్లులో చెప్పిర్రు? మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. అంటే బీసీలను గొంతు వేయడానికి, బీసీలను అణచివేయడానికి ముస్లిం అనే ఒక బూచిని చూపిస్తూ ముస్లింలను అడ్డం పెట్టి బీసీల నోటికాడి ముద్దను గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీసీ సమాజం ఎడ్డి సమాజం కాదు, బీసీ సమాజం తెలివిలేని సమాజం కాదు. మీరు చేసే కపట నాటకాలు, మీరు చేసే రాజకీయ డ్రామాలు బీసీ సమాజం అంతా గమనిస్తుంది. ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు? ఇవాళ నేను అంటున్నా, భారతదేశంలో 50% రిజర్వేషన్ల పరిమితి ఉందని చెప్పారు. మరి 50% రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి మీ తాత జాగీరని ఇచ్చిరా 10% రిజర్వేషన్లు? 10% అగ్రవర్ణాలకు 8% ఉన్నోనికి 10% ఎట్టిస్తారని అడుగుతున్నా. ఏ విధంగా ఇచ్చిర్రు? అంటే మీ అత్త సొమ్ములు దానం చేసినట్టు 10% రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్ల పరిమితి 60% పెరిగినప్పుడు మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే అడ్డేమిటని అడుగుతున్నా. రిజర్వేషన్లు పెంచే బీసీ రిజర్వేషన్లు పెంచుతుంటేనేమో ఇవాళ సీలింగ్ మీకు గుర్తొస్తుంది. మీకు బీసీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచుతారేమో ఏ సీలింగ్ గుర్తురాదు. అంటే బీసీల మీద ఎందుకు కక్ష, ఎందుకు వివక్ష, ఎందుకు దగులుబాజు మాటలు? ఈ లత్కోర్ మాటలు బంద్ చేయండి. బీజేపీ నాయకులారా, లత్కోర్ మాటలు బంద్ చేయండి. లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో ఒక్కడి కూడా కేంద్ర మంత్రులను ఒక్కని కూడా తిరగనీయం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు బాధ్యత వహించాలి. బీసీలను మోసం చేస్తే ఇవాళ ఆగస్టు 2వ వారంలో తెలంగాణ వ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తాం, రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం. రాష్ట్ర బంద్ నిర్వహించి మీ బండారాన్ని, బీజేపీ నాయకుల బండారాన్ని, బీసీల రాజకీయ వ్యతిరేక వైఖరిని, బీజేపీ బీసీలకు చేసేటువంటి పచ్చి మోసాన్ని, ద్రోహాన్ని బీసీ సమాజానికి వివరిస్తాం. మీరు ఇన్ని లపంగి మాటలు మాట్లాడతారా? ధర్నా చేసినటువంటి నాయకుల్లో ఒక్కరి మాటలన్నా స్పష్టత ఉందా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రండి, లాల్ బహదూర్ స్టేడియంలో కూర్చుందామా? సోమాజిగూడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూర్చుందామా? లేదా మీ బీజేపీ ఆఫీస్కు రమ్మంటే నేనే వస్తా, మీ బీజేపీ ఆఫీసులో కూర్చుందామా? చెప్పండి. అంటే బీసీలు మీ సభ్యత్వం తీసుకోవాలి, మీ జెండా వేయాలి, మీ బీజేపీకి మేము రాజకీయ ఊడిగం చేయాలి. బీసీల నోటికాడి ముద్దొస్తే గుంజుకుంటారా? ఇలా కాంగ్రెస్ వాడు ఇచ్చిండు, ఇలా 420 హామీలు ఇచ్చిండు కాంగ్రెస్ వాడు. ఆ 420 హామీల్లో 42% రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చిండు. ఆ హామీ అమలు చేయాల్సింది కాంగ్రెస్ అని చెప్తారు. ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు బంద్ చేయాలి. సిగ్గుండాలే. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో పార్టీల వారీగా ప్రభుత్వాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిల్లు చేసింది రాష్ట్ర అసెంబ్లీ. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు విలువ ఉండాలి. ప్రజాస్వామ్యంలో చట్టసభలు చేసినటువంటి బిల్లుని కేంద్రంలో ఉన్నటువంటి చట్టసభలు గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. భారతదేశం ఒక ఫెడరల్ స్టేట్, భారతదేశం ఒక ఫెడరల్ కంట్రీ. ఇది ఒక రాష్ట్రాల సమైక్య. రాష్ట్రాలు చేసేటువంటి బిల్లులను గౌరవించాలని చెప్పి చెంప చెల్లు అనిపించే విధంగా సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో తీర్పిచ్చినా మీకు బుద్ధి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా అసెంబ్లీలో బిల్లులు చేస్తే గవర్నర్లు, రాష్ట్రపతులు
వాళ్ళ దగ్గర వాళ్ళ కార్యాలయ దగ్గర ఏండ్లకేండ్లు పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ బిల్లు అయినా 3 నెలల్లో పరిష్కరించాలని చెప్పి తమిళనాడు కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా 3 నెలల 15 రోజుల నుంచి ఢిల్లీలో బిల్లు ఎట్ట పెట్టుకున్నారు? ఆర్డినెన్స్ తీద్దామంటే జీవో తీసి ఆర్డినెన్స్ ఇద్దామంటే గవర్నర్ చేయడు. గవర్నర్ రాజ్భవన్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. రాష్ట్రపతి ద్వారా 9th షెడ్యూల్ పెట్టాలంటే రాష్ట్రపతి పరిష్కరించాడు. మరి కాంగ్రెస్ వాళ్ళని బాయిలో దునకమంటావా? వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఏం చేస్తావో నువ్వు ఆ 42% ఇంప్లిమెంట్ చేయంటే ఎట్లా చేస్తావని నేను అడుగుతున్నా. ఇవాళ తమిళనాడులో అప్పుడు ఉన్నటువంటి 9th షెడ్యూల్ పెట్టినప్పుడు స్వర్గీయ జయలలిత గారు అన్నాడీఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. ఆ 9th షెడ్యూల్లో కేంద్రంలో పెట్టినటువంటి పార్టీ పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ. అంటే తమిళనాడులో ఉన్నది ఒక పార్టీ, కేంద్రంలో ఉన్నది ఒక పార్టీ. కానీ అప్పుడు అక్కడ పార్టీలు చూడవే. తమిళనాడు ప్రభుత్వం బిల్లు చేసి పంపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని గౌరవించి 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో ఇప్పుడు 69% రిజర్వేషన్లు అమలు కావడానికి ఇలా ఒక పద్ధతి ప్రకారం చట్టసభల విలువల ప్రకారం ఆ పార్లమెంట్ లో తీర్మానం చేసి చట్టం చేస్తే ఇలా 69% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఇది కాంగ్రెస్ బీజేపీ సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పరిష్కరించేటువంటి సమస్య ఇది. దీన్ని రాజకీయం చేయొద్దని అడుగుతున్నా. బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేయొద్దు. కాబట్టి రాజకీయం చేసి దొంగ నాటకాలు ఆడితే మిమ్మల్ని ఎక్కడికక్కడ కేంద్ర మంత్రుల పర్యటనలు ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతాం. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ కాలు పెట్టినా అడ్డుకొని తీరుతాం. అదేవిధంగా ఈ రిజర్వేషన్ల వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్లకు బచావో అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో అగ్గిబుట్టిస్తాం బిడ్డ ఏమనుకుంటుర్రో. బీసీలు అంటే అంత చిన్న చూపా? బీసీలు అంటే అంత లెక్కలేంటారమా? మీ సొమ్ములు ఏమన్నా గుంజుకున్నాడా? మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, 100% ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు జనాభా కంటే 2% ఎక్కువనే ఉంటాయి. కానీ బీసీలు ఏం పాపం చేశారు? బీసీలు జనాభా 60% ఉంటే మేము అడిగింది 42% రిజర్వేషన్లు. 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వరా? ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, బీజేపీ ఇప్పటికైనా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 42% రిజర్వేషన్ అమలు చేస్తే వచ్చే 2028లో మీరు అధికారంలోకి వచ్చేటువంటి అంశం కొంచెం పాజిటివ్గా ఉంటుంది. లేకపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం కల్లా బీసీలకు అన్యాయం చేసినటువంటి బీజేపీని రాజకీయంగా బీసీలు భూస్థాపితం చేస్తారే తప్ప. గారు బీసీ ప్రధానమంత్రి మాట్లాడలేని మాటలు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు. బీసీ ప్రధానమంత్రి అయ్యుండి 42% రిజర్వేషన్లు ఢిల్లీలో పెట్టుకున్నాడు 3 నెలల 15 రోజుల నుంచి. కానీ ఆయన మాట్లాడు, ఆయన మౌనముని. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలన్నారు. తప్పేముంది? రాహుల్ గాంధీ గారి వాక్యాలను స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తే కులగన చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టమంటే పెట్టాడు. అదేవిధంగా బిల్లుని రాష్ట్రపతి పంపించమంటే పంపించాడు. అది వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆర్డినెన్స్ అన్నది ఏమంటే ఆర్డినెన్స్ ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళు ఎదురు కట్టేశారు బీజేపీ. ఏమి చేయాలన్న బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏమి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుని అంతకుడే సంతాపం తెలిపినట్టు రాత్రి పోయి పొడిచేసారు. మళ్ళీ రక్త మార్కలు గడుకురు, పొద్దుగాలు వచ్చి పూలదండేసి నివాళులు అర్పిస్తారు. రిజర్వేషన్లకు మోక్షం కలగకుండా ఇటు గవర్నర్ కార్యాలయం మీద అటు రాష్ట్రపతి భవన్ మీద ప్రభావితం చేసి జీవోలు ఇవ్వకుండా, ఆర్డినెన్స్ ఇవ్వకుండా, చట్టాలు చేయకుండా బీజేపీ చేసి మళ్ళీ వీడికి వచ్చి ఇందిరా పార్క్ కాడికి వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, 42% ఇవ్వమంటే రేవంత్ రెడ్డి బాయిలో పడాలా? బాయిలో దునికేది ఒక్కటే మార్గం ఉంది. కాబట్టి బీజేపీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో బీజేపీని బీసీలే రాజకీయంగా సమాధి చేస్తారు.